టీఆర్ఎస్ అభ్యర్థి ఓడిపోతుందని గత 2-3 రోజుల నుంచి అసహనంతో ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజు మా అభ్యర్థిని అవమానపరిచే విధంగా లేదా మా పార్టీని కించపరిచే విధంగా చంపుతారా పొమ్మంటారా అనేటువంటి మాటల ద్వారా ఏదో సానుభూతి పొందాలనే ప్రయత్నం చేస్తారు. తల్లి నీకు దండం పెట్టుకుంటా ఉన్నాం. ఎన్నికల పోటీలో మీరు పోటీ చేసినారు. మీ నాయకత్వం నీకు సరైన విధంగా సహకరించిరా లేదా అనే అంశం పక్కన పెట్టి ఈ రోజు మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మా నాయకత్వం అంతా మా అభ్యర్థి గెలుపు కొరకు పనిచేస్తుంటుంది. ప్రచారం ముగిసిన 5 గంటల తర్వాత ఎవరూ కూడా ఎక్కడ మేము నియోజకవర్గంలో కనబడతలేం. మళ్లీ చెప్తా ఉన్నాం, ఎన్నికల సంఘం తమ కార్యాచరణ ప్రకారంగా ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన అందరిపై ఏ పార్టీలకు అతీతంగా కేసులు పెట్టుకోవచ్చు, పోలీసులు కూడా చర్యలు తీసుకోవచ్చు. అదే సందర్భంలో టీఆర్ఎస్ అభ్యర్థి రాజకీయంగా సానుభూతి పొందడానికి చేస్తున్న ప్రకటనలు కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది మంచి పద్దతి కాదు. ఇది కూడా ఎన్నికల నిబంధనలను వ్యతిరేకించినట్టే, ఉల్లంఘించినట్టే అనే మాటని సందర్భంగా చేస్తూ ఈ సందర్భంలో ప్రజలను కోరుతా ఉన్నాం. ప్రజల అభిప్రాయం వాళ్ళ ఇష్టం, ఓటు.